నమస్తే స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు నేను చెప్పబోయేది నిజంగా మీ జీవితాన్ని మారుస్తుంది. మొన్న ఒక అతను ఎవరు కలిసి, సార్ ప్రతి వీడియో మీ జీవితాన్ని మారుస్తుంది అంటాడు సార్, ఉపయోగపడుతున్నాయి కానీ అన్నీ ఎట్లా మారుస్తాయి సార్ జీవితాన్ని అన్నాడు. నాతో బాగా చనువుగా ఉండేవాళ్ళే అండ్ అందరూ మీరంతా కూడా నా వీడియోస్ చూసి నన్ను చాలా ఇష్టపడి ఎంకరేజ్ చేసి చెప్తున్నారు, నాకు చాలా సంతోషం. అయితే నిజంగా కూడా జీవితాలు మారుతాయి ఒకసారి అప్లై చేస్తే. మీరు అప్లై అయితే చేసి చూడండి కదా, ఒక్కసారి అప్లై చేయండి, మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మొన్న ఈ మధ్య ఒకళ్ళు ఎవరో ఏదైనా కామెడీ వీడియోస్ చేయండి సార్, నాకు నిజంగా కూడా యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్టు లేకపోతే వేరియస్ రేడియోలో చేశాను ఇంతకుముందు, సో నాకు ఆ కామెడీ ఫ్లేవర్ ఉంది, కామెడీ వీడియోలో కూడా చేయొచ్చు, సినిమాల్లో యాక్ట్ చేయాలని కూడా ఉంటుంది. అట్లా కాదు, పాయింట్ ఏంటంటే నిజంగా మీకు అవసరం ఉన్న టైంలో నా లాజిక్స్ కనుక అప్లై చేస్తే దాటేస్తారు, ఖచ్చితంగా దాటుతారు. ఈరోజు మీరు లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటే ఎనీథింగ్, అది ఎలాంటి కష్టం, నేను అన్నీ కూడా జనరలైజ్ చేసి చెప్తాను, ఎలాంటి కష్టం మీరు ఆ కష్టం పేరేసుకుని ఫార్ములా ఇది పెడితే అయిపోతుంది. అలాంటి ఫార్ములా చెప్పబోతున్నాను మీకు. ఇది మ్యాథమెటికల్, పక్కా పక్కా అంటే పక్కా ప్లాన్. ఓకే, ఇందులో మీరు నమ్మండి, మీకు జరుగుతుంది, జరిగి తీరుతుంది, నేను ఆశీర్వదిస్తాను, ఇట్లాంటివి ఏం లేవు, నథింగ్. నేను చెప్పింది ఫాలో అవ్వండి, ఫార్ములా వేసుకోండి, ఆ ఫార్ములాకి తగ్గట్టుగా చేయండి, అయిపోతుంది. ఈ మధ్య ఒక రీసెర్చ్ జరిగింది. ఒక గొప్ప వ్యక్తి సంవత్సరంలో అరగంట మాత్రమే ఫుల్ ఫోకస్ పెట్టగలడు. మళ్ళీ చెప్తానమాట, ఒక గొప్ప వ్యక్తి మొత్తము సంవత్సరంలో అరగంట మాత్రమే కంప్లీట్ ఫోకస్, అంటే మన మైండ్ కెపాసిటీ 100 GBps అని ఉంటే 100 GB ఫోకస్ పెట్టగలుగుతాడు అని అనిపిస్తే, అది ఫార్ములా ఏదైనా వేసుకోండి, అంటే వాల్యూ ఏదైనా వేసుకోండి, ఒకవేళ 100% ఒక దాని మీద ఫోకస్ పెట్టగలిగితే బేసిక్గా 40% మన కడుపులో ఏం జరుగుతుంది, తల తిరుగుతుందా లేదా, బ్యాలెన్స్ ఎక్కడున్నాను, ప్రాప్రియోసెప్షన్ ఏంటి, నా మోకాళ్ళు ఎక్కడున్నాయి, నా సెరిబెల్లం ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది, ఇలాగ అన్నిటి మీదకి వెళ్ళిపోతుంది. ఒక 60% మనం ఫోన్ వస్తుందా, బయట వాడు మాట్లాడుతున్నాడు, నా ఫ్రెండ్ ఏమన్నాడు, నిన్నేం జరిగింది, ఇవన్నిట్లోంచి ఒక 30% పోయి ఫోన్లు, వాటిలో లైట్స్, వీటి వల్ల సెన్సేషన్స్, ఫ్యాన్స్ వల్ల ఒక 20% పోయి ఒక 10% మనం చేస్తున్న పని మీద ఉంటుంది. మిగతా 90% స్క్రాపే. ఈ 10%లోనూ మనం కనుక డిస్టర్బ్డ్గా ఓవర్ థింకింగ్గా ఉంటే బుక్ అక్కడే ఉంటుంది, మైండ్ ఎక్కడికో వెళ్తుంది, లేదా పని చేస్తూ ఉంటాం కానీ ఎక్కడో ఉంటుంది మైండ్. ఏ గొప్ప వ్యక్తి అయినా సంవత్సరం మొత్తంలో 1/2 అవర్ మాత్రమే ఫుల్ ఫోకస్ పెట్టగలుగుతాడు. ఫార్ములా చాలా సింపుల్. అరగంట ఫోకస్ కనుక మీరు ఒక రోజులో పెట్టేస్తే 364 రోజులు మీరు ఫ్రీ, ఏ పనైనా చేసుకోవచ్చు, ఎంత డిస్ట్రాక్ట్ అని అవ్వచ్చు. బట్ ఒక అరగంట మాత్రం కంప్లీట్ ఫోకస్. స్వామి వివేకానంద చదువుతుంటే బుక్ పక్కన మనుషులు ఇట్లా ఊపినా కూడా అందులోకి ఇన్వాల్వ్ అయిపోతారంట. సో పాయింట్ ఈజ్, మన ఎంత అబ్జార్బ్ అవుతామో, ఇలా నీళ్ళ మీద ఒక స్పాంజ్ పెట్టగానే ఎట్లా చుప్పని లాగేసుకుంటుందో అలాగ మీరు లాక్కోవాలి అంటే మీ కాన్సన్ట్రేషన్ 100% ఒక దాని మీద పెట్టాలి. ఓకే, అరగంట ఏముంది సార్ చాలా ఈజీ అంటారేమో, అరగంట సూపర్ పవర్ఫుల్. అరగంట దేని మీదైనా ఫోకస్ చేస్తే ఆ రోజంతా చదవాల్సిన మ్యాటర్ మీరు అరగంటలో చదవచ్చు, ఆ రోజంతలో చేయాల్సిన పని అరగంటలో చేసేయచ్చు. ఈ 1/2 అవర్ ఎట్ ఎ స్ట్రెచ్ కాన్సన్ట్రేషన్ ఇంపాసిబుల్, ప్రాక్టికల్ ఇంపాసిబుల్. అందుకనే దానికి ప్రాక్టీస్, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత దగ్గరకు వస్తాం. ఓకే, సో ఫార్ములా ఏంటంటే, మీ లైఫ్లో మీరు ఎంత రిజల్ట్ కావాలి అనుకుంటున్నారో దాన్ని C²/D అంటాం. అంటే C² 2 Cలు కలవాలి. C² అంటే C × C కదా, C/D. C వచ్చేసి క్లారిటీ. మీ జీవితంలో మీకు అది ఎందుకు కావాలో క్లారిటీ లేని చోట, ఇది నా సీక్రెట్ ఫార్ములా చెప్పేస్తున్నా మీకు. ఎవరైనా నాకు కాల్ చేసి కన్సల్టేషన్ తీసుకుంటారు, మాకు డబ్బులు కడతారు, డబ్బులు కూడా వద్దు, ఈ ఫార్ములా వేసేసుకోండి మీరు, నా సగం థెరపీ మీకు అర్థమైపోయింది. ఓకే, క్లారిటీ. మీ సమస్య యొక్క క్లారిటీ మీకు లేనన్ని రోజులు మీకు అర్థం కాదు ఏం చేయాలో, మీకు ఎప్పటికీ సాల్వ్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి.
చాలా మటుకు గొప్ప గొప్ప సైంటిస్టులు, గొప్ప గొప్ప రీసెర్చ్ చేసేవాళ్ళు, స్వామీజీలు, గురూజీలు, పెద్ద పెద్ద యోగులు ఫస్ట్ క్లారిటీ తెచ్చుకుంటారు. ఏంటి ఆ క్లారిటీ అన్న దాని మీదే వర్కౌట్ చేయాలి. నాకు మా ఆయన టార్చర్ పెడుతున్నాడండి, మా ఆవిడ నన్ను ఊరికే ఇరిటేట్ చేస్తుందండి, నా బాస్ తిడుతున్నాడండి, నాకు ఎందుకో ఆ ల్యాండ్ స్టక్ అయిపోయిందండి, కోర్టు కేసు అండి, ఏదన్నా కానీ దీనికి కావాల్సిన ఫార్ములాలో ఫస్ట్ సి క్లారిటీ. ఏంటి సమస్య, ఎక్కడుంది, ఊహించుకోవద్దు. చాలా 99% ఊహించుకుంటాం. అంటే వాడు అక్కడ కనుక ఆ జడ్జి కనుక అక్కడ మారిపోయి అది చేసి ఊహ. ఇప్పుడు ఏంటి, ఇలా బ్రతకలేని తెలుసా? చాలామంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా పిచ్చోళ్ళలా కనిపిస్తారు. ఎందుకంటే సగం మంది క్లారిటీ లేకుండా వాళ్ళ లైఫ్లో ఆ సమస్యని ఎలా సాల్వ్ చేసుకోవాలో క్లారిటీ లేకుండా ఉంటారు. ఫస్ట్ మనం తెచ్చుకోవాల్సిన క్లారిటీ. ఏంటి సమస్య అన్నది పూర్తి వివరంగా మనకు తెలియాలి. తెలియడమే కాదు, రాసుకోవాలి స్టెప్ బై స్టెప్. అందులో దొరుకుతాయి చాలా. క్లారిటీ అండ్ కాన్సన్ట్రేషన్. ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఆ పని మీద మీరు పనిచేస్తారో, ఓకే, ఎంత కాన్సన్ట్రేటెడ్గా పనిచేస్తారో, C² డివైడెడ్ బై డ్యూరేషన్. ఆ టైం యొక్క మీరు ఎంత అన్డిస్ట్రాక్టెడ్ డ్యూరేషన్ పెడతారు. డి అంటే డిస్ట్రాక్షన్, డైవర్ట్ కాకుండా ఆ పాయింట్ మీద మీరు ఎన్ని రోజులైతే ఫోకస్ చేస్తారో మీ లైఫ్ అంత త్వరగా మారిపోతుంది, రిజల్ట్ అంత ఈజీగా వస్తుంది. సో రిజల్ట్ ఈజ్ 2 Cలు డివైడెడ్ బై డి. 2 Cలు ఏంటి? క్లారిటీ అండ్ కాన్సన్ట్రేషన్. ఎంత క్లారిటీతో మీకు సమస్య తెలుసు, ఎంత కాన్సన్ట్రేట్ చేసి మీ సమస్యని ఫైట్ చేయగలుగుతారు. 2 థర్డ్ ఈజ్ డిస్ట్రాక్షన్లు ఎంత తగ్గించుకుంటారు, డివైడెడ్ బై డిస్ట్రాక్షన్స్. ఎంత డిస్ట్రాక్షన్ తగ్గించుకుంటారు. కష్టం ఉంది, 1 నిమిషం ఫోన్ చూస్తారు. కష్టం ఉంది, మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ ఉంది సార్, అటు పోవాలి. ఇలా అన్ని ఫంక్షన్లు, పార్టీలు ఇందులోనే ఉంటే మీ సమస్య సాల్వ్ కాదు. అక్కడికి వెళ్ళాక వాడినే ఉన్న చూసి కుళ్ళు పడతాం, వాడితో కూడా తిరుగుతూనే ఉంటుంది బండి. సో 2 Cలు క్లారిటీ అండ్ కాన్సన్ట్రేషన్. జాబ్ మారాలా? క్లారిటీ. ఎంత కాన్సన్ట్రేట్ చేసి నెక్స్ట్ దానికోసం నేర్చుకోగలరు? కాన్సన్ట్రేషన్. ఎంత డిస్ట్రాక్షన్లు తగ్గించి, మళ్ళీ మా ఫ్రెండ్ అంటే ఆ మార్కెట్ ఇప్పుడు అంత లేదండి, అందులో అయితే బాగుంటుందండి, ఇట్లా మొదలు. వద్దు స్వామి, ఎందుకు? వై డు గెట్ డిస్ట్రాక్టెడ్? దేంట్లోనూ మార్కెట్ లేదు. మీరు ఓన్లీ చిన్న బండి పెట్టుకుందాం అనుకున్నా కూడా అందులో కాంపిటీషన్ ఉంటారు. అన్నిట్లో కాంపిటీషన్ ఉన్నారు, ఫర్ దట్ మ్యాటర్. అన్నిట్లో మీకు కాంపిటీషన్ లేని ఫీల్డ్ ఒకటి చెప్పండి, అందరం పోదాం అందులోకి. నేను ఒక వీడియో చేయాలంటే ఉన్నారా కాంపిటీషన్? అన్నిట్లో ఉంటారు కాంపిటీషన్. చాలామంది కాంపిటీషన్ల మీద ఫోకస్ చేస్తారు. దే ఆర్ డిస్ట్రాక్టెడ్. ఎంత రెడ్యూస్డ్ డిస్ట్రాక్షన్ ఉంటే అంత లైఫ్ బాగుంటుంది. సో ఇది ఫార్ములా. దీన్ని రావాలి అంటే మీకు ఒక బ్యూటిఫుల్ మెథడ్ చెప్తాను. దాన్నే కెమెరా లెన్స్ మెథడ్ అంటారు. కెమెరా లెన్స్ చూసారా? మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఫోకస్ అవుతుంది. అందులోనూ మీరు ఎప్పుడైనా ఫోన్ని పట్టుకుని ఫోటో తీయడానికి ముందు డబుల్ క్లిక్ చేస్తే, దాని మీదే చేస్తే అది ఫోకస్ చేసుకుంటుంది అక్కడ. అలాగా మనం ఏది కావాలో దాని మీదకి టన్నల్ మెథడ్లో చూస్తే, ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి నాతో కన్సల్టేషన్ తీసుకుని, అప్పట్లో నేను డబ్బులు కూడా తీసుకోకుండా చెప్పేవాడిని, ఎందుకంటే ఏదో ఆత్రం హెల్ప్ చేసేయాలని. అప్పుడు నాకు ఏదైనా చెప్పండి, సాల్వ్ చేయడానికి ఏదైనా చెప్పండి. నాకు చీరల బిజినెస్ ఉంది చెప్పండి. చీరల బిజినెస్ అంటే ఏమో షాప్ ఉందేమో, లేకపోతే ఏదైనా ఇంట్లోనే ఏమైనా చేస్తున్నారేమో. 3 or 4 చీరలు కొంటుంది, ఆ 3 or 4 చీరలు వాళ్ళ ఫ్రెండ్స్కి అమ్మేస్తుంది. అట్లా వద్దంట కదా. మనం ఏదో బిజినెస్ పెద్దగా చేయాలి అనుకుంటే నువ్వు దాన్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి అని ఆలోచించాలి. ఏంటో అండి, ఈ మధ్య ఎవరు కొనట్లేదు అంటుంది. అయిపోయింది నీ సర్కిల్ కదా. ఒక రోజు నీ ఫ్రెండ్ కొంటాడు ఫోన్లే అని, 2వ రోజు ఇంకో ఫ్రెండ్ కొంటాడు, 3వ రోజు ఇంకోటి కొంటాడు. తర్వాత ఏంటి పరిస్థితి? నా దగ్గర క్వాలిటీ అసలు మీకు షాపుల్లో కూడా దొరకవండి అని అందరు ఇదే మాట చెప్తారు. బిజినెస్లో దిగ్గానే మా క్వాలిటీ అండి అని చెప్తారు. ఈ రెగ్యులర్ కాకుండా ఫోకస్, డబుల్ క్లిక్ అండ్ గో నియరర్. ఏం చేస్తే నా లైఫ్ చేంజ్ అవుతుంది అనే ఒక కెమెరా లెన్స్లా దాని మీద ఫోకస్ చేస్తే మీకు కళ్ళ ముందులా ఒక గొప్ప ఐడియా ఆవిష్కరిస్తుంది. అంతవరకు ఇలాంటి వీడియోలు మాలాంటి వాళ్ళకి కంటెంట్ తప్ప, మీ లైఫ్ మారాలంటే మాత్రం ప్లీజ్ కెమెరా లెన్స్లోకి వెళ్ళిపోండి. కెమెరా లెన్స్ లోపల ఎలా అయితే కావాల్సిన దాన్ని జూమ్ చేసి చూడగలుగుతామో
అలాగా మన లైఫ్ని ఏం కావాలి జూమ్ చేసి దాని మీదే క్లారిటీ అండ్ కాన్సన్ట్రేషన్ ఉంటే ఎందుకు రాదో నేను చూస్తాను. ఎలాంటి సమస్య అయినా సరే మనం వీటి కోసమే పీక్ పర్ఫార్మెన్స్ అని, తర్వాత చైల్డ్ మైండ్ మోటివేషన్ అని, సూర్య సాధనలని చాలా నేర్పిస్తున్నాం. త్రోవే ప్రైజెస్లో ఉన్నాయి. డబ్బుల విషయం మీకు పక్కన పెట్టేసిన నా వీడియోలు అన్నీ లిస్ట్ చేసుకొని చూసి అప్లై చేసేయండి. మీకు సూపర్గా చేంజ్ అవుతుంది లైఫ్. అండ్ దెన్ మీరు ఒక 100 మందికి హెల్ప్ చేయగలుగుతారు. 100 మంది జీవితాలు మీరు మారుస్తారు. సో ఇది తెలుసుకోవాలి మనం. అండ్ ఇలాంటి మెథడ్ని మీరు ఫాలో అవ్వండి. మీ లైఫ్ డెఫినెట్లీ చేంజ్ అవుతుంది. అండ్ మీరంతా మారి చేంజ్ అయిపోయి సార్ మీ వీడియో చూసి మారామంటే అది మజా కదా. సో హోప్ఫుల్లీ మీ అందరూ కూడా మంచిగా మీ లైఫ్లో ఇప్పుడు ఈ చిన్న ఫేజ్ మీకు తెలియనివి కావు, బట్ ఈ చిన్న ఫేజ్ మీరు దాటితే మీరు దాటడంలో నా వంతు కృషి ఉంటే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ కదా. స్వామి ఏ శరణమయ్యప్ప. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను.